యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ఉపవాస కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరుని బట్టి ప్రభువు నామమున వందనాలు చెప్తా ఉన్నానమ్మా. ఆదివారం ప్రార్థనకు రావడం కాదు, కానీ ఉపవాస ప్రార్థనకి ఎవరైతే వచ్చారో వారే విశ్వాస వీరులట. ఆదివారం అందరూ వస్తారు, కానీ శుక్రవారం పూట కొద్ది సమయం దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు, అదేండి అసలైన భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. 2వ రాజులు 20వ అధ్యాయము, నీవు తిరిగి, అందరు తీశారమ్మా? 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం 327 చదవమ్మా. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచితే. మహాపరిశుద్ధుడా, ప్రేమ పూర్ణుడా, దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రం. నేటి శుక్రవారం రోజునైనా ఉపవాస కూడికలో దేవతని మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యమేనైనా మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, అందులో ఆత్మీయ సత్యాలు మేము తెలియజేస్తండి. తదనుగుణంగా మేము జీవించుటకు సహాయం తెచ్చిన కూర్చు. నీ శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకి హిజ్కియా అనేటువంటి ఒక రాజు కనిపిస్తున్నాడండి. హిజ్కియా అనేటువంటి ఒక రాజు. ఇక్కడ హిజ్కియాకు మరణ శాసనం సిద్ధపరచబడింది. మరణ శాసనం. యెషయా ప్రవక్త వస్తాడు, హిజ్కియా అనేటువంటి రాజుతోటి మాట్లాడుతా ఏమంటున్నాడయ్యా అని చెప్పానంటే, దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా అని చెప్తున్నాడు. దానికంటే ముందు మనం చూస్తే 20వ అధ్యాయము, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అని ఉంటుందండి. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని చెప్పని యెహోవా సెలవిచ్చుచున్నాడనగా, నువ్వు మరణమవుచున్నావు కాబట్టి ఇక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పని ఇక్కడ హిజ్కియా అనేటువంటి రాజుకి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కబురంపించాడు. అయ్యా, ఇక నీ పని కొద్ది కాలమే, ఇంకా ఈ భూమి మీద నువ్వు నీ జీవితకాలం కొద్ది కాలమే, నీ ఆయుష్కాలం, కాబట్టి ఏదైనా పనులుంటే చూసుకో అని చెప్పని యెషయా ప్రవక్త ద్వారా కబురు పంపించాడు. దేవుడు ఒక్కసారి శాసనం పుట్టించాడని చెప్పండి, దాన్ని మార్చడం ఎవరి తరం కాదండి, అంతే ఇంకా. కానీ దేవుని యొక్క శాసనాన్ని మార్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన, అందులోనూ కన్నీటి ప్రార్థన దేవుని యొక్క శాసనాన్ని కూడా మార్చగలదండి. బైబిల్లో అనేకమైన ఉదంతాలు అటువంటివి ఉన్నాయి. ప్రార్థనకు అంత శక్తి ఉందా? ఉందండి. ఈనాడు ప్రపంచం చూస్తే భయంకరమైన పాపంతో నిండిపోయిందండి.
వాస్తవానికి ఎప్పుడో ఈ ప్రపంచం నాశనం అయిపోవాలి, కానీ ప్రపంచం ఇంకా ఈనాటికి కూడా ఈ విధంగా ఉందని చెప్పారంటే నేను అనుకుంటాను నీతిమంతుల ప్రార్థనలు, కొంతమంది పరిశుద్ధుల ప్రార్థన వల్ల ఈ ప్రపంచం ఇంకా ఈ విధంగా ఉందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుందండి. అందుకే యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంటుందండి, నీతిమంతుల విజ్ఞాపన బహుబలము కలదే. చూద్దామండి, యాకోబు పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని చివరి వచనం, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. అదండి నీతిమంతుల విజ్ఞాపనట ఎలా ఉంటుందట? మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండండి, బహుబలము కలదై. ఏలియా కింద అంటాడు, ఏలియా మన వంటి మనుష్యుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా ఏముందట? వర్షింపకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల పాటు భూమి మీద వర్షము కురియలేదండి. నీతిమంతుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన బహు శక్తివంతమైందండి. ఒక భక్తుడు అంటాడు, నీతిమంతుని గట ప్రార్థన ఊపిరి వంటిదట. ఆ భక్తుడు చెప్తాడు, ఏంటని చెప్పారంటే, నేను ప్రార్థన చేయకపోతే ఆ రోజు నాకు ఊపిరి ఆగిపోయినట్లే అంటాడండి. మా మట్టుకు మాకైతే పొద్దున్న లేచిన వెంటనే దేవునికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి ఏందో ఆ రోజంతా కూడా ఒక రకమైనటువంటి వెలుగుతో నిండిపోద్దండి. ఏదో కోల్పోయినట్టు భావన. పొద్దునే మీకు అందరికీ చక్కగా వాట్సాప్ మెసేజ్ వస్తుంది కదా, పొద్దునే ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన అయిపోయిన అనంతరం దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకొని ఆ వాక్యాన్ని ఆధారంగా మీకు వాట్సాప్ మెసేజ్ పంపించడం జరుగుతుందండి. పొద్దున లేచి వేకువజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ రోజు మనకు కావాల్సిన మాట అన్నింటినీ కూడా చక్కగా సరిదిద్దుతాడు. అనేక రకమైనటువంటి శ్రమల నుంచి, ఆపదల నుంచి దేవుడు క్షేమకరంగా పక్క తప్పిస్తాడు. ప్రార్థన అని చెప్పండి ఏదో నేను బాగుండాలి, నా కుటుంబం, నా పిల్లలు బాగుండాలి, నా భార్య, ఇది కాదండి. మొదటి తిమోతిలో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దాం ప్రార్థన ఎలా చేయాలో. మొదటి తిమోతి 2వ అధ్యాయము, మొదటి తిమోతి 2వ అధ్యాయం 1, 2, 3. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకు, రాజుల కొరకు, అధికారులు అందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. ఎలా చేయాలట ప్రార్థన అండి? ఎవరి గురించి చేయాలండి ప్రార్థన? ఏమండి, ఏముంది అక్కడ? ముఖ్యముగా మనుషులందరి కొరకు చేస్తామండి ప్రార్థన. అట్లా మనుషులందరి కొరకు చేస్తారండి. మనుషులందరి కొరకు. మీ ఇంటి పక్కోడు మీకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకో, వాడి గురించి ప్రార్థన చేస్తారా? ఏమండి, గుండెమే చేసుకొని చెప్పాలి, గుండెమే చేసుకొని చెప్పాలండి. అందరి కొరకు ప్రార్థన చేయాలి మనం. మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఉన్న ప్రాంతం అంతా కూడా రక్షించబడాలని చెప్పేసి, అందరిలో చక్కగా మారు మనసు పొందుకోవాలని చెప్పేసి, గొప్ప ఉద్యోగం లేవాలని చెప్పేసి ప్రార్థన చేయాలండి. కేవలం మనుషుల కోసమే కాదు, ఏముంది అక్కడ వాక్యంలో? అధికారుల అందరి కొరకు ఉంది అక్కడ, ప్లస్ రాజుల కొరకు కూడా. రాజులంటే ఇప్పుడు రాజులు లేరు కదా, రాజులంటే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయమని చెప్తుందండి అక్కడ. రాజుల కొరకు నెంబర్ 1, మనుషుల కొరకు నెంబర్ 2, అధికారుల కొరకు నెంబర్ 3,
రాజుల కొరకు, అందరి కొరకు ఏం చేయాలట? ప్రార్థనలు చేయాలి, దేవునికి యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. దేనికోసం? మనము సుఖముగా బ్రతుకు నిమిత్తం అని చెప్పని మాట ఉంటుందండి. కేవలం నేను బాగుండాలా, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలా, ఇది కాదండి ప్రార్థన అని చెప్పానంటే. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అదిగో అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుందండి. అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుందండి. అదిగో ఆ విధంగా నీతిమంతులు ఈ విధంగా ఈ భూమి మీద ఇంకా ఉండబట్టే, వారి యొక్క ప్రార్థనలు బహుబలంగా ఉండబట్టే ఇంకా ఈ లోకం ఈ విధంగా ఎవరు కూడా నశించిపోయి నరకాగ్నిలో కూలిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు ఆయన తన యొక్క దీర్ఘశాంతముతోటి ఆయన అందరూ రక్షించబడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అటువంటి విశ్వాసవీరులు ఎంతోమంది ఉన్నారు, ప్రార్థనా పరులు. ఆనాడు అబ్రహాం గారి దగ్గర నుంచి ఏమండి, మోషే గారు, ఏలియా, ఏమండి, హన్నా, ఎస్తేరు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు, ఇటువంటి వారి ప్రార్థనలు పరిస్థితులను మార్చేసే గొప్ప గొప్ప అద్భుతాలు వారు చూడగలిగారు. కారణం ఏంటని చెప్పంటే బహుబలమైనటువంటి ప్రార్థన. ఇక్కడ హిజ్కియా యొక్క పరిస్థితి కూడా, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చేశాడు. అంటే హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటి? ఎక్కువసేపు చేయాల హిజ్కియా ప్రార్థన, ఒక 3 లైన్లు ఉంటాయి అంతే హిజ్కియా యొక్క ప్రార్థన. హిజ్కియా ప్రార్థన ఎందుకని అంగీకరించబడింది? హిజ్కియా యొక్క మరణ శాసనం తొలగించి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలం పెంచాడండి. ఈ ప్రపంచంలో ఏమండి, డబ్బు అందరూ ఇస్తారు, ఏమండి, సహాయం అందరూ చేస్తారు, మాట సహాయం చేస్తారు, డబ్బు సహాయం చేస్తారు, కానీ ఆయుష్ ఎవడు సహాయం చేయలేడండి. మనకు అది మన కరోనాలో బాగా స్పష్టంగా అవగతమైంది. ఆయుష్ ఏమండి, డాక్టర్లు గొప్ప గొప్ప డాక్టర్లే, మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్సే, కానీ బతికించలేకపోయారు మనుషుల్ని. ఈ ప్రపంచంలో ఆయుష్ పోయాలని చెప్పండి, కేవలం అది దేవుడి వల్ల సాధ్యమవుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన ఎందుకు అంగీకరించబడింది? హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? కొన్ని విషయాలు మనం హిజ్కియా యొక్క ప్రార్థనల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. అంటే మనం ఈరోజు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలి, మన ప్రార్థన దేవుడు ఆలకించాలని చెప్పారంటే దేవునికి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిన నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించనండి. యెషయా ప్రవక్త వస్తాడు, హిజ్కియాతో చెప్తాడు, అయ్యా ఇంక నీ పని ముగిసిపోయింది నాయన, నీ ఇల్లు చక్కదిద్దుకో, ఇంకా నీకు కొద్ది కాలం మాత్రమే ఈ భూమి మీద నీకు ఆయుష్కాలం మిగిలింది, కాబట్టి జాగ్రత్తగా నీ పనులు ఏదైనా ఉంటే చూసుకుని మంచి చెడు చూసుకొని అయినా అని చెప్పని చెప్తాడు యెషయా ప్రవక్త. అలా చెప్పిన వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటని చెప్పారంటే, యెహోవా యథార్థ హృదయుడినై నెంబర్ 1, సత్యముతో నెంబర్ 2, నీ సన్నిధిని నేనెట్టు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా నెంబర్ 3, సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని నెంబర్ 4. ఏమండి, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థన చేసెను. హిజ్కియా ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగింపచేసిందండి. 3 లైన్లే ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు ప్రార్థనలు. ఓ అని చేటబారతం లేదు అక్కడ ప్రార్థన. 3 అంటే 3 లైన్లు ఉన్నాయి అంతే అక్కడ అంతే. ఎందుకని దేవుని యొక్క హృదయాన్ని కరిగింపజేసింది హిజ్కియా యొక్క ప్రార్థన? నెంబర్ 1, మొట్టమొదటి అంశం అండి, కన్నీటి ప్రార్థన.
హిజ్కియా కన్నీళ్లతోటి దేవునికి ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన అండి. హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన. ప్రార్థనలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఏమండి? మోకాళ్ళ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సాష్టాంగ ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, ఇలా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయండి. అన్ని ప్రార్థనల కల్లా ఈ కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన అండి. దేవుడు ఎవరి ప్రార్థనైనా ఆలకిస్తాడో ఆలకించడో, కానీ కన్నీటి ప్రార్థన మాత్రం దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు నిన్ను దాటి ముందుకు పోడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, రక్షిస్తాడు. కన్నీటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కన్నీటి ప్రార్థన యుద్ధాలు మాన్పేస్తుంది. కన్నీటి ప్రార్థన వల్ల సువార్త ద్వారాలు తెరవబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ప్రార్థించాలండి? కన్నీటితోటి ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేయాలి? విలాప వాక్యాల్లో ఒక చక్కని మాట ఉందండి. ఏముంది? నువ్వు లేచి నీ రేయి మొదటి జామున ఎలా మొరపెట్టాలా చూద్దాం. వాక్యంలో విలాప వాక్యములు 2వ అధ్యాయము, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూద్దామా? ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుందండి. ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యములు. ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుందండి విలాప వాక్యములు. కాసేపు ఫోను సైలెంట్లో పెట్టుకోవాలండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. చాలు, అక్కడ ఆగండి. నీవు లేచి అనే పదాన్ని గమనించాలి మనం. మంచం మీద పడుకుని కాదు. ఏమండి? కొంతమంది ప్రార్థన చేస్తారు, దుప్పటి మూసుకేస్తారు, మోకాళ్ళు వేస్తారు, కానీ దుప్పటి ముసుగు అట్టే ఉంటుంది. ఏమండి? దుప్పటి ముసుగు తీయాలి. నువ్వు లేచి లేవాలి. ఫస్ట్ నువ్వు ఎక్కడైతే పడుకున్నావో అక్కడి నుంచి లేవాలి. నువ్వు లేచి ఏం చేయాలట? నీ రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. దేని కొరకటండి? దేని కొరకట? కింద చూడమ్మ వచనం. నీ పసిపిల్ల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నామండి. రేయి మొదటి జామున ఎంతమంది లేచి పొద్దున్నే వేకువజామున ప్రార్థన చేయగలుగుతున్నామండి? పసిపిల్లల కొరకు ఎంతమంది కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నారు? కన్నీటి ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన అండి. రేయి మొదటి జామున మొరపెట్టాలి. కన్నీటి ప్రార్థన ఎవరి కొరకు? పిల్లల కొరకు ప్రార్థన చేయాలండి. హన్నా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నాకు పిల్లలు లేరు. తన వైరియగు పెనిన్న హన్నాను శోధిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, పిల్లలు లేరని చెప్పేసి. అదిగో ఆ విధంగా ఆ సమయంలో హన్నా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. దేవునికి స్తోత్రం. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అనేక సంవత్సరాల పిల్లలు లేక ఎంతో దుఃఖపడిందండి. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు. చక్కని కుమారుణ్ణి హన్నాకు బహుమానంగా ఇచ్చాడు. హన్నా కుమారుడి పేరేం పేరండి? సమూయేలు. దేవుడు సమూయేలును బహుమానంగా ఇస్తే, చక్కని కుమారుని బహుమానంగా ఇస్తే, ఇచ్చిన మాట చొప్పున తిరిగి మళ్ళా దేవుని సన్నిధిలో కుమారుని అప్పగించేసిందండి. మరి దేవుడు మౌనంగా ఉన్నాడా? ఆ కుమారుడికి బదులు మరలా ఆమెకి కుమారుల్ని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఒక వంతు ఇస్తే దేవుడు నీకు 10 వంతులు ఇస్తాడు. నువ్వు దేవునికి ఒక వంతు ఇస్తే దేవుడు నీకు 10 వంతులు ఇస్తాడండి. కానీ ఆ ఒక వంతు ఇవ్వడానికి మనం మేనమేషాలు లెక్క పెడతాం. అన్న తన కుమారుని దేవునికి బహుమానంగా దేవుని సేవకు అర్పించేసింది. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తో,
సమూయేలు మాట్లాడితేనట సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నాడా అని చెప్పి అనిపిస్తుందట. అంత బలమైన ప్రవక్త సమూయేలు ప్రవక్త. ఇశ్రాయేలీయుల ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యొక్క ఐగుప్తులో వారి మొరలు ఆలకించి, వారి కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు మోషేను పంపించి ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. ఇశ్రాయేలీయులు ఎట్లా అని చెప్పానంటే, దేవుడు మేలు చేసిన వెంటనే దేవుడిని స్తుతిస్తారు, మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ మర్చిపోతారు. అనేక స్థలాలు ఆ విధంగా దారి తప్పిపోయారు. అయినా సరే దేవుడు తన గొప్ప కృప చొప్పున వారి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. జ్ఞాపకం చేసుకోవాలండి, కన్నీటి ప్రార్థన గురించి మనం ఆడుకుంటా ఉన్నాం. ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థన అండి. యూదా జనము రక్షించబడింది, రాజశాసనం పుట్టించబడింది. ఏంటని చెప్పానంటే యూదులందరూ కూడా సంహరించబడాలని చెప్పని. ఎస్తేరు తన యొక్క పనికత్తెలతో కలిసి, తన యొక్క పనివారు ఉంటారు కదా అక్కడ, ఆ యొక్క స్నేహితురాండ్రు వారు, అలాగే యూదులందరూ కూడా కన్నీటి ప్రార్థన చేశారు. 3 దినములు ఉపవాసం ఉండి, ఆ విధంగా ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయటం వల్ల రాజశాసనం కొట్టివేయబడింది. యూదులందరూ కూడా రక్షించబడ్డారు. ఆ విధంగా యూదులందరూ కూడా రక్షించబడ్డారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క యూదా వంశంలో నుంచి ఆ యొక్క యూదా గోత్రపు సింహముగా జన్మించడానికి మార్గం సుగమమైందని. సాతానుగాడు బహు దుర్మార్గుడు, యూదా జాతి మొత్తాన్ని కూడా సంహరించాలని చెప్పి కుట్ర చేశాడు. కానీ ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థన వల్ల యూదా జనాంగం రక్షించబడింది. నినవే పట్టణస్థులు వారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన వల్ల నినవే పట్టణం రక్షించబడిందండి. యోనా వెళ్ళి చెప్తాడు, దేవుని యొక్క ఆజ్ఞ ఇదిగో, నినవే పట్టణం ఇదిగో ఇన్ని రోజుల్లో నాశనం కాబోతుందని చెప్పేసి. నినవే రాజు, నినవే పట్టణస్థులు అందరూ కూడా ఏం చేస్తారు? గోనె పట్ట కట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి కన్నీటితోటి నినవే పట్టణస్థుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి. కన్నీటి ప్రార్థన గురించి చెప్తున్నామండి. కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైందో. ఆ యోనా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి, చేద్దాం ఒకసారి. యోనా గ్రంథం, ఆ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అండి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. 3:10. ఈ నినవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి, అదండి వాక్యం. ఏముందమ్మా? ఏం చెప్పాను ఇప్పుడు? ఏమా వినాలా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ ఉండకూడదు. వాక్యం చెప్పుడు వినాలా. ఏముంది వాక్యంలో? ఈ నినవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలు చూచి దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని చెప్పని మాట ఇచ్చిన కీడు దేవుడికి పశ్చాత్తాపమైందంట. అయ్యో, తప్పు చేశానా నేను? నినవే పట్టణస్థులు నేను శిక్షించాలని చెప్పి అనుకున్నానే, ఎంత పొరపాటు చేశానని చెప్పిన దేవుడు పశ్చాత్తాపడ్డాడండి. దేనికి? నినవే వారు తమ యొక్క చెడు నడతలు మానుకొని కన్నీటి ప్రార్థన చేశారండి. నిద్ర భోజనం కనీసం ఏమి కూడా తాగకుండా కన్నీటి ప్రార్థన చేశారు దేవునికి. ఆ విధంగా ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారి ప్రార్థన ఆలకించి నినవే వారి మీద ఏదైతే కీడు రప్పిస్తానని చెప్పాడో ఆ కీడు రాకుండా ఆపేశాడండి. నినవే పట్టణస్థులు రక్షించబడ్డారు. కన్నీటి ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన అండి. అన్నాడు హిజ్కియా కూడా కన్నీళ్లతోడు దేవుని వేడుకున్నాడు. మొట్టమొదటిగా ఎందుకని హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించబడిందండి? మొట్టమొదటి అంశము కన్నీటి ప్రార్థన. నెంబర్ టూ తక్షణమే ప్రార్థించినటువంటి హిజ్కియా. తక్షణమే ప్రార్థించిన హిజ్కియా. ఎప్పుడైతే ఆ విధంగా
యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడో వెంటనే హిజ్కియా ఏముందని చెప్పానంటే గోడతోడు తన ముఖము తిప్పుకొని అనే పదాన్ని గమనించాలండి. వెంటనే చూద్దాం వాక్యంలో 2వ రాజులు 20వ అధ్యాయం ఆ పేజీ తిప్పొద్దండి, అక్కడ మేము పెన్ను పెట్టుకోండి. అక్కడ 2వ రాజులు 20వ అధ్యాయం 2వ వచనం 22. అతడు తన ముఖము వెంటనే అనమాట ఎట్టని చెప్పానంటే, నీవు మరణమవుచున్నావు, బతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని వెంటనే ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం లేదనమాట. అంటే తక్షణమే ప్రార్థించినటువంటి హిజ్కియా. ఇదండి మనం చేయాల్సింది. సమస్య వచ్చినప్పుడు వెంటనే మనం దేవునికి ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామని చెప్పండి, సమస్య రాగానే యథార్థంగా ఒప్పుకుందామండి. వీడికి ఫోన్ చేస్తాం, వాడికి ఫోన్ చేస్తాం, ఇంకోడికి ఫోన్ చేస్తాం, గూగుల్ ఎతుకుతాం, అట్లా ఇట్లా ఇట్లా అని చెప్పి చేస్తాం. ఒప్పుకుందామండి. అందరికి ఊరంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్కి ఎప్పుడుగో రాత్రికి సాయంకాలం కుటుంబ ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేస్తాం. కొంతమంది అది కూడా చేయరు. ప్రార్థనకి సమయం సందర్భం అక్కర్లేదండి. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు మౌనంగా లేచి ఏం చేయాలని చెప్పాను, వెంటనే నీ గదిలోకి వెళ్ళాలా, లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ కాసేపు అట్లా దేవునికి ప్రభువా ఈ విధంగా కష్టం వచ్చింది ప్రభువా, ఇదిగో ఈ విధంగా సమస్య వచ్చింది ప్రభువా, ఏం చేయాలి, దేవునికి వెంటనే తక్షణమే దేవునికి ప్రార్థన చేయాలి. అదిగో ఆనాడు హిజ్కియా చేసింది అదే, తక్షణమే తన దేవునికి ప్రార్థించాడు. కాబట్టి హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించబడింది. మొట్టమొదటి ప్రార్థన కన్యల ప్రార్థన, రెండవది తక్షణమే ప్రార్థించినటువంటి హిజ్కియా. మూడవ అంశము ఏకాంతముగా ప్రార్థించినటువంటి హిజ్కియా. ఏకాంతంగా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏకాంతంగా హిజ్కియా ప్రార్థించాడండి. ఏకాంతంగా. దేవునికి స్తోత్రం. ఈ ఏకాంత ప్రార్థనకి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పానంటే, ఒక గొప్ప మాదిరి అని చెప్పానంటే మరి ఎవరో కాదండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఏకాంత ప్రార్థన. లూకా సువార్తలో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దామండి. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం, 43, 44. ఆ 42 అమ్మా. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి, అది వారి వద్ద నుండి రాతివేత అని చెప్పండి. దాని అర్థం ఏంటండి? రాతివేత అని చెప్పానంటే, రాతివేత అంటే రాయేస్తే ఎక్కడ దాకా పడుతుందో, మనం రాయేస్తే అక్కడ దాకా అనమాట. యేసు ప్రభు తాను సిలువ వేయబడే ముందు రోజు ఎక్కడికి వెళ్ళాడండి? గెత్సెమనే తోటకి వెళ్ళాడు. 3 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. వెళ్ళి శిష్యుల్ని అక్కడే ఉండమని చెప్పని రాతివేత దూరం వెళ్ళనే మాట మనం గమనించాలండి. దాన్ని అండర్లైన్ చేసుకుందాం. రాతివేత దూరం వెళ్ళి అంటే మనం రాయేస్తే ఎంత దూరం పడుద్దో అదిగో అంత దూరం వెళ్ళి ఏకాంతంగా దేవునితోటి గడిపాడు. ఏముంది అక్కడ? రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి ఏ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును ప్రభువు అని చెప్పని ప్రార్థించాడు. గిన్నె అంటే ఏంటండి? గిన్నె అంటే శ్రమలని అర్థం. గిన్నె అని చెప్పానంటే ఈ శ్రమల గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించని ప్రార్థించిన. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. అదిగో ఆనాడు యేసు ప్రభు చేసిన ప్రార్థన బహుశక్తివంతమైనది, బలము కలది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే రక్తం కారిందటండి. ఆ యొక్క శ్వేతరంధ్రాల నుంచి చెమట కాకుండా రక్తం కారిందటండి.
లూకా సువార్తలో ఆ పదం స్పష్టంగా వ్రాయబడి ఉంటుందండి. చెమట రక్త బిందువులాగా అయిపోయిందటండి. అదిగో అంత ఏకాంత ప్రార్థన బహు బలము కలిగే. అంటే ఎంత ప్రార్థన చేస్తుంటాడండి ఒకసారి ఊహించుకుందాం. అంత ప్రార్థన చేయబట్టే ఏమండి మరుసటి రోజు ఆ యొక్క బహు భారమెట్టుండే ఆ యొక్క సిలువను మోయగలిగాడు. మనందరి పాప భారాన్ని ఆయన ఆ యొక్క సిలువలో మోయగలిగాడండి. ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన అండి. ఆదివారం పూట అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదు. అందరూ చేస్తారు ఆదివారం పూట, సంఘ ప్రార్థన చేస్తారు, ఏదైనా సమావేశాలు ప్రార్థన చేస్తారు. అది కాదు. ఏకాంత ప్రార్థన నీ హృదయపు లోతుల్లోంచి రావాలి. నీ కుటుంబ సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఏకాంత ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మాట వ్రాయబడి ఉంటుంది. ఎలా అని చెప్పారంటే మత్తయి సువార్త 6:6లో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ తలుపు వేయాలండి. చాలామంది తలుపు వేస్తారు కానీ తమ మదికి తలుపు వేయరండి. గదికి తలుపేస్తారు. అర్థమైంది చెప్పింది నేను. చాలామంది తమ గదికి తలుపేస్తారు కానీ దేనికి తలుపేరట? మదికి తలుపేయరండి. మదికి తలుపేయరు. ఏకాంత ప్రార్థన చేస్తారు, తలుపేసుకుంటారు, కానీ సెల్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మరి ఫోన్ వస్తే అటెండ్ చేయాలి. మళ్ళీ కొంచెం టక్ 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 మన సౌండ్ రాగా నమ్మేట చూడాలి. మళ్ళీ వాట్సాప్లో ఏమొచ్చిందని చెప్పేసి అన్ని రకరకాల ఆలోచన అన్నీ పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడండి. ఏకాంత ప్రార్థనలోని హృదయం, మనస్సు అన్నీ కూడా దేవునిపైన కేంద్రీకరించి ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో అదిగో అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. కొంతమంది ఇళ్లలో ఒకటే ఉంటుంది గది, ఒకటే ఉంటుందండి గది. 2-3 గదులు ఉండవు. ఇంట్లో అందరూ తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అటువంటి సమయంలో ఏం చేయాలని చెప్పానంటే ఎవరు లేవకముందే లేవచ్చు. అందరూ కూడా నిద్ర లేవకముందే లేచి దేవునికి ప్రార్థన చేయొచ్చు. లేకపోతే అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు దేవునికి ఒక దగ్గర ఒక మూల, ఒక మూల మనం ప్రార్థన కేటాయించుకోవాలి. ఆ మూల మనం చాపేసుకున్నామంటే అర్థం ఏంటని చెప్పానంటే ఎవరు కూడా ఆయన డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పిన అందరూ అర్థం చేసుకోవాలి. అది అటువంటి వాతావరణం మనం ఇళ్లలో కల్పించుకోవాలి. అటువంటి ఏకాంత ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడండి. కేవలం గది తలుపులు మూయటమే కాదు, మది తలుపులు కూడా మూయగలగాలండి. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పుడు? మొట్టమొదటిగా కన్యల ప్రార్థన. నెంబర్ 2 అమ్మా తక్షణమే ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థన 3 చెప్పుకున్నాం. తర్వాత 4వ అంశము యథార్థ హృదయముతో ప్రార్థించినటువంటి హిజ్కియా. యథార్థ హృదయముతో ఏముంది అక్కడ? హిజ్కియా ప్రార్థన ఏం చెప్పాడంటే ప్రార్థనలో 20వ అధ్యాయం ఆ పేజీ అట్లే పెట్టుకోవాలండి మీరు. 20వ అధ్యాయం 3వ వచనం మొట్టమొదటి ఏముందండి? యెహోవా, అదండి, యెహోవా యథార్థ హృదయుడినై అని చెప్పని అక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు. యథార్థ హృదయుడినై. యథార్థత అంటే ఏంటండి అమ్మా? యథార్థత అంటే అని చెప్పండి నమ్మకత్వం అండి. యథార్థత అని చెప్పంటే నమ్మకత్వం అండి. నమ్మకంగా ఉండాలండి. అన్ని సమయాల్లో అన్ని వేళలా కూడా దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. అందరూ ఉన్నప్పుడు చాలామంది మంచోళ్ళగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఏమండి 10 మంది ముందు అబ్బో వీడికంటే అసలు ఉత్తముడు లేడురా బాబు అని చెప్పన్నట్టుగా అసలుకి ఎంత యాక్ట్ చేస్తారో. కానీ ఎవరు లేనప్పుడు వాడిలోని
అపరిచితుడు బయటపడతారు అనమాట. వాళ్ళు ఇంకొక రూపం కనిపిస్తుంది అనమాట ఎవరు లేనప్పుడు. ఎవరు ఉన్నా లేకపోయినా సరే యథార్థత కలిగి జీవించాలి. యోబు యథార్థంగా జీవించాడు. యోసేపు యథార్థంగా జీవించాడు. ఏమండి, తల్లి లేదు, తండ్రి లేదు, సహోదరులు లేరు, ఎవరు లేరు. ఐగుప్తుకి బానిసగా అమ్మపడ్డాడు. పోతీఫర్ భార్య పాపం చేద్దాం రమ్మని చెప్పినప్పుడు ఏమంటాడు యోసేపు? అమ్మో, ఇంత పాపం నేను ఎట్లా చేస్తానమ్మా, దేవుడు చూస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పి పారిపోతారు అక్కడి నుంచి. దేవుడు ఆయన పక్కన ఉన్నాడు అక్కడేమన్నా, లేకపోతే ఎవరైనా చూస్తున్నారు ఏమన్నా? ఏమంటాడు? అమ్మో, ఇంత పాపం నేను ఎట్లా చేస్తానమ్మా, నేను చేయలేనమ్మా అని చెప్పి పారిపోతారు అక్కడి నుంచి. యథార్థ హృదయుడిని, యథార్థత కలిగి జీవించాల. మరియ యథార్థంగా జీవించింది కాబట్టి యేసు ప్రభు మరియను ఎంచుకున్నాడు ఈ భూలోకంలో తను జన్మించడానికి. నమ్మకత్వం అండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ భర్త పట్ల నువ్వు యథార్థంగా జీవించగలుగుతున్నావా? నీ భర్త ఉద్యోగానికి పోయినప్పుడు నువ్వు యథార్థంగా జీవించగలుగుతున్నావా? నమ్మకంగా జీవించగలుగుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. నీ భార్య బయటకు ఉద్యోగానికి పోయినప్పుడు యథార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావా? నమ్మకంగా జీవించగలుగుతున్నావా? నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో అండి, నీ పార్ట్నర్ అక్కడ లేకపోయినా సరే నువ్వు యథార్థంగా జీవించగలుగుతున్నావా? నమ్మకంగా జీవించగలుగుతున్నావా? ఎవరు నన్ను చూసినా చూడకపోయినా సరే దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పని ఎప్పుడైతే నువ్వు యథార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావో తప్పకుండా దేవుడు నిన్ను చూస్తాడు. యథార్థవంతులను బలపరచుటకై ఏముందండి, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటాడు. ఎక్కడ యథార్థవంతులు ఉంటారా, ఎక్కడ నమ్మకస్తులు ఉంటారా అని చెప్పని దేవుడు యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంటుందటండి. నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఈనాడు చాలామంది యథార్థంగా జీవించలేకపోతున్నారు కాబట్టి వారి ప్రార్థనలు దేవుడు ఆలకించట్లా. ఏదో పైపే మాటలతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయపూర్తిగా యథార్థంగా దేవునికి ప్రార్థన చేయట్లేదండి. అందుకే వారి ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు. హిజ్కియా చెప్పాడు, యెహోవా యథార్థవంతుడనై నేను ఏ విధంగా నీకు నమ్మకంగా ఉన్నానే ఒక్కసారి చూడయా అని చెప్పని హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు గ్రంథము 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4:3లో ఒక చక్కని మాట ఉందండి. ఈ యథార్థత అన్నదానికి ఒక చక్కని ఉపమానంగా ఆయన యాకోబు గారు ఒక చక్కని మాట చెప్పాడు. చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఎలా అడుగుతారట? దురుద్దేశంతో. ఎగ్జాంపుల్, మన పక్కనోడు 4 ఫ్లోర్లు బిల్డింగ్ వేసుకున్నాడు అనుకో, నాకు కూడా 4 ఫ్లోర్లు బిల్డింగ్ ఈ ప్రభు అని చెప్పంటే అది కాదు. నీకు ఉండటానికి ఇల్లు లేకపోతే ప్రభు నాకు ఉండటానికి ఇల్లు ఈ ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నీకు ఇల్లు ఇస్తాడు. నాకు అట్లాంటి ఇల్లే కావాలని చెప్పానంటే అదిగో అదే అండి యథార్థ హృదయంతో మనం దేవునికి ప్రార్థన చేస్తే, అంటే అత్యాశతో కాదు, యథార్థంగా దేవునికి మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఐదవ అంశము సత్యము అనుసరించి ప్రార్థించినటువంటి హిజ్కియా ఉంది కదా. ఏముంది అక్కడ? 20వ అధ్యాయం 3వ వచనంలో 23, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిన నేనెట్టు నడుచుకుంటునో. సత్యం అంటే ఏంటండి అమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం అంటే మరేదో కాదండి, దేవుని వాక్యమే సత్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుని వాక్యమే సత్యం.
అదిగో ఆ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వారు సత్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతారండి. కానీ ఈనాడు ప్రపంచం సత్యాన్ని అనుసరించట్లేదండి, అసత్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అసత్యాన్ని అనుసరిస్తూ ఉన్న అర్థం ఏంటని చెప్పారంటే, అసత్యానికి జనకుడు అపవాదికి, అబద్ధానికి జనకుడు అపవాది, అసత్యానికి జనకుడు అపవాది అండి. అసత్యాన్ని అనుసరిస్తున్నాం అని అర్థం ఏంటని చెప్పారంటే, అపవాదిని అనుసరిస్తున్నట్టే లెక్క. లోకాన్ని అనుసరిస్తున్నారండి. బైబిల్కి లోకానికి అస్సలు పొత్తు కుదరదండి. బైబిల్ సత్యము యథార్థమైంది, లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. లోకం మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణలో నుంచి బయటకు రావడం చాలా కష్టం అండి. ఆ ఆకర్షణ నుంచి బయటకు రావాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని అనుసరిస్తావో అప్పుడు నువ్వు బయటకు రాగలవు, లేకపోతే బయటకు రాలేవు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఏంటని చెప్పానంటే, ఒక పక్క నుంచి లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఒక పక్క నుంచి ప్రార్థన కావాలంటున్నారు. పోయిన వారం చెప్పుకున్నాను నేను, ప్రార్థన కావాలంటారు, మళ్ళీ మంచి రోజులు చూస్తారు. ప్రార్థన కావాలని మళ్ళీ రంగురాలు పెట్టుకుంటారు. ప్రార్థన కావాలంటారు, మళ్ళీ ముహూర్తాలు చూస్తారని చెప్పి అంటారు. మళ్ళీ అన్నీ ఉంటాయి. ఒక పక్క నుంచి ప్రార్థనలు, మరొక పక్క నుంచి మళ్ళీ మంచి రోజులు, ముహూర్తాలు, ఏమండి రంగురాళ్ళు అన్నీ చూసుకుని మాత్రం బయలుదేరతారు. మళ్ళా సత్యము అనుసరించి జీవించమని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఎవరైతే ఆ సత్యాన్ని అనుసరించి మనం ముందుకు సాగుతారో దేవుని దూత కావలిగా ఉండి వారిని రక్షించి కాపాడుతూ ఉంటుందండి. వారు నడిచే త్రోవల్లో, వారి యొక్క మార్గాల్లో, వారి యొక్క తలంపుల్లో దేవునికి దూత ఎప్పుడు కూడా కావలిగా ఉండి వారిని క్షేమకరంగా ముందుకు సాగుతూ ఉంటుందండి. యోహాను పత్రికలో చక్కని మాటలు ఏముందండి, ఎవడైనా లోకమును ప్రేమిస్తే, యోహాను పత్రిక తీద్దాం, మొదటి యోహాను తీయండి, మొదటి యోహాను 15వ వచనం, 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. యోహాను పత్రిక మొదటి, లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. రెండున్నాయండి మనకి, దేవుడు లోకము. ఉంటే దేవుల్లో ఉండాలి, లేకపోతే లోకములో ఉండాలంతే. నువ్వు రెండు కావాలంటే కుదరదు. ఉంటే ఎలా ఉండాలట, వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండకూడదు. చాలా దురదృష్టం అని చెప్పండి, ఈనాడు క్రైస్తవులు చాలామంది నులివెచ్చని జీవితం జీవిస్తూ ఉన్నారండి. ఆ విధంగా సాతాను వారిని గట్టిగా పట్టుకున్నాడు నులివెచ్చని జీవితం జీవించడానికి. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నులివెచ్చని జీవితం జీవిస్తే నా నోటి నుంచి నిన్ను ఉమ్మేస్తా అని చెప్తున్నాడండి. ఉమ్మేయటం ఏంటని చెప్పారంటే, ఉమ్మేస్తే సగం దూరం పోయినాక మళ్ళీ మనం చూస్తామా, నా ఉమ్మ ఎట్టుందో చూద్దామని చెప్పేసి ఉండదు. ఇక ఉమ్మేయటం అంతే, ఇంకా తిరిగి మళ్ళీ పట్టించుకునే పని ఉండదు అక్కడ. ఉమ్మేస్తా అని చెప్తున్నాడండి. ఉంటే వెచ్చగా ఉందాం, లేకపోతే చల్లగా ఉందామండి. ఉంటే లోకం, లేకపోతే దేవుడు. నువ్వు సంఘానికి వచ్చి ప్రతి వారం కూడా తప్పకుండా సహవాసంలో పాల్గొంటూ పరిశుద్ధులతో సహవాసంలో ఉంటే నీకు దేవుడు యజమానుగా ఉంటాడు. అలా కాకుండా నువ్వు లోకస్తులతో సహవాసం చేస్తే నీకు సాతాను యజమానుడిగా ఉంటాడు, అపవాది నీకు యజమానుడిగా ఉంటాడండి. పోయిన వారం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. సత్యమును అనుసరించి ప్రార్థించినటువంటి హిజ్కియా. ఆరవ అంశము దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినటువంటి హిజ్కియా.
చూద్దాం అక్కడ 2వ రాజులు మళ్ళీ తీయండి. 2 రాజులు 20 ఏముంది అక్కడ? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో. నీ దృష్టికి అనుకూలముగా అంటే దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం అంటే ఏంటండి? దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం అండి. దేవుని ఇష్ట ప్రకారంగా, మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని ఇష్టానికి లోపడటం. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఏమండి, రకరకాల ప్లాన్లు గీసుకుని అంతా ప్లాన్ అవుట్ చేసుకుని దేవుని దగ్గర పోయి దేవ సంతకం పెట్టి ప్రభు అంటే కాదు. మనం చాలాసార్లు అలాగే చేస్తాం కదండి. సమస్య వచ్చినప్పుడు మనం రకరకాల ప్లాన్ చేస్తాం, అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తాం. దేవా, నాకు ఈ సమస్య వచ్చింది ప్రభువా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా, దయ ఉంచి ఆ విధంగా జరిగేలా కృప చూపించు ప్రభువా అని మనం దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్త ప్రకారం జీవించాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా దేవునికి ప్రార్థన చేయాలి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, అలా దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మార్గం మనకు చూపిస్తాడు. ఇదిగో ఈ మార్గం గుండా వెళ్తే నీకు క్షేమం కలుగుతుంది అని దేవుడు మనకు చూపిస్తాడండి. అదిగో ఆ మార్గం గుండా ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. కానీ చాలాసార్లు ఏంటని చెప్పానంటే మన ఆలోచనే, మన చిత్తమే దేవుని చిత్తంగా భావించుకొని మనం ముందుకు అడుగులు వేస్తామండి. చాలా సందర్భాల్లో చాలామంది ఇలా చేస్తూ ఉంటామండి, చాలా పొరపాటు పడిపోతూ ఉంటారు. అదిగో ఆ విధంగా చేయటం వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం ముందుకు సాగాల్సి ఉంటుందండి. చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట ఇది. నీకు అనుకూలంగా ఏముంటుంది? నీ దృష్టికి అనుకూలముగా అనే పదం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అనుకూలముగా సమస్తమును నేనెట్లు నడుచుకుంటునో అని చెప్పని దేవుని దగ్గర మనం నటించకూడదు అనమాట. ఎప్పుడు కూడా ఏమండి, నటనా జీవితం పనికిరాదు దేవుని దృష్టిలో. దేవుని యొక్క చిత్తానికి మనం సంపూర్తిగా ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు ఎప్పుడు తన చేతిలో ఒక చక్కని పాత్రగా మనల్ని వాడుకుంటాడు. చివరి అంశము 7వ అంశము కృపతో, దేవుని కృప కొరకు ప్రార్థించిన హెజ్కియా. దేవుని యొక్క కృప ఏముంది అక్కడ? లాస్ట్ వచనమండి, సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పని. కృపతో. ఇప్పుడు ఒక పాట పాడుకున్నాం మనం. ఏం పాట అండి? ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప. చక్కగా పాడాం కదా. ఇంతకీ కృప అంటే ఏంటండి? పాడారు కదా, చక్కగా పాడారు పాట. అంటే ఏంటి కృప అంటే? కృప అని అంటే ఏంటని చెప్పానంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబట్టమే కృప అని చెప్పానంటే. వాస్తవానికి చెప్పాలని చెప్పానంటే మనం ఈ భూమి మీద జీవించడం మనకి ఎటువంటి అర్హత లేదు. మనం చేసిన పాపాల పట్ల మనం ఎప్పుడో నశించిపోయి నరకాగ్నిలో కూలిపోవాలి. వాస్తవం ఇది. కానీ దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపి ఆ యొక్క శిలువ మరణం ద్వారా మనల్ని కూడా రక్షించి తన కుమారులుగా మనల్ని చేసుకున్నాడండి. ఈరోజు మనం ఈ విధంగా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆ విధంగా దేవుడు మనల్ని రక్షించి తన కుమారులుగా, తన రాజ్య వారసులుగా, రాజులైన యాజక సమూహముగా, చివరికి దేవదూతలకి తీర్పు తెచ్చేటువంటి గొప్ప యోగ్యత దేవుడు మనకు దయచేశాడండి. మనలో ఎటువంటి అర్హత ఉందండి? ఏ అర్హత ఉంది? అది కేవలం దేవుని యొక్క కృపచేతనే మనం ఈ విధంగా ఈనాడు భూమి మీద మనం నిలవగలుగుతున్నామండి. దేవుని యొక్క కృప అది ఎంత గొప్పదని చెప్పానంటే అబ్రహాములో ఎటువంటి యోగ్యత ఉందండి? అబ్రహామును దేవుడు ఎందుకని ఎంచుకున్నాడు? అబ్రహాములో ఎటువంటి యోగ్యత ఉంది? విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అబ్రహాము?
అబ్రహాము తండ్రి ఏమన్నా ప్రీస్టా ఏమన్నా? అబ్రహాము తండ్రి ఏమన్నా లేకపోతే చర్చ్ ఫాదరా ఏమన్నా? అబ్రహాం యొక్క తండ్రి వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఏంటని చెప్పారంటే సూర్యుని చంద్రుడిని ఆరాధించేటువంటి వారు. కానీ దేవుడు అబ్రహాముని ఎందుకు ఎంచుకున్నాడు? ఏమీ లేదండి కారణం, కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. యాకోబు ఒక భయంకరమైన మోసగాడు, తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు. కానీ దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబుని ఎన్నుకుని యాకోబుని దీవించాడు. యాకోబు యొక్క వంశమే ఈనాడు ఇశ్రాయేలీలు. ఆ యొక్క యాకోబు యొక్క వంశంలో నుంచి యేసు ప్రభువు జన్మించడానికి ఇష్టపడ్డాడండి. యాకోబులో ఎటువంటి గొప్పతనం ఉంది? ఎటువంటి గొప్పతనం లేదు, కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఈనాడు నీలో నాలో ఎటువంటి యోగ్యత ఉందండి? ఏ గొప్పతనం ఉంది? నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి మరణించాడు, నీ పాపాల కోసం, నా పాపాల కోసం. ఆనాడు హిజ్కియా గ్రహించాడు, తనను మరణం నుంచి తప్పించింది కేవలం దేవుడు మాత్రమే, ఇంకెవరు కూడా రక్షించలేరని చెప్పిన వాస్తవం ఆనాడు హిజ్కియా గ్రహించాడు. కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పని హిజ్కియా ఆ విధంగా కన్నీటి ప్రార్థన చేశాడండి. కృపతో కృప అని చెప్పంటే అర్హత లేనటువంటి వాడికి అర్హత లభించడమే, అదే అండి కృప అంటే. ఆ కృప మరెవరో కాదండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2:5. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారనే పదం గమనించండి. ఎఫెసీ పత్రిక 2:5. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అలాగే రోమాపత్రిక 6వ అధ్యాయం 23 చూడ. రోమాపత్రిక 6:23. రోమాపత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అండి. నిత్య జీవం. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము. ఆ కృపావరం అనేది ఏంటట? మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అండి. ఈరోజు మనం 7 అంశాలు చెప్పుకున్నామండి. ఒక్కొక్క అంశం చెప్పండి. ఒకటి, మొట్టమొదటి అంశం ఏంటండి? హిజ్కియా యొక్క ప్రార్థన ఎందుకని ఆలకించబడింది? అతని యొక్క మరణ శాసనం ఎందుకని జీవశాసనంగా మార్చబడింది? మొట్టమొదటి అంశము కన్నీటి ప్రార్థన. రెండవది తక్షణమే ప్రార్థించినటువంటి హిజ్కియా. మూడవది ఏకాంత ప్రార్థన. తర్వాత యథార్థ హృదయంతో చేసిన ప్రార్థన, సత్యమును అనుసరించి చేసిన ప్రార్థన, తర్వాత దేవుని దృష్టికి అనుకూలంగా చేసిన ప్రార్థన, దేవుని కృప కొరకు చేసినటువంటి ప్రార్థన అండి. మొత్తం 7 అంశాలు మనం చెప్పుకున్నామండి. ఇన్ని అంశాలు విన్నటువంటి మీరు ఈరోజు మన ఆత్మీయ జీవితం ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్న చోటనే మోకరిల్లితే మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. వేకువజామున లేచి కన్నీటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా?